అదే కంపెనీకి ఈ ధరణి పోర్టల్ని వారు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. 2020 చట్టం తీసుకురావడానికి ముందు చట్టాన్ని తీసుకురావడానికి ముందు ఏదైతే సాదా బైనామాలు, ఈ సాదా బైనామాలు ఆ చట్టాన్ని తీసుకురావడానికి ముందు ఒక 4-5 రోజులు అప్లికేషన్లు స్వీకరించడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో సామాన్య ప్రజలు ఒక 2 లక్షల పైచీలకు అప్లికేషన్లు అప్లై చేసుకోవడం జరిగింది. ఇంతలోకే 2020లో చట్టం వచ్చింది. ఈ చట్టము వచ్చిన తర్వాత దాన్ని ఒక వారం రోజుల్లో ఇంకొక 7 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అంటే సాదా బైనామాలు సుమారు 9 లక్షల అప్లికేషన్లు. ఈ చట్టానికి ఒక వారం రోజుల ముందు, చట్టం వచ్చిన ఒక వారం రోజుల తర్వాత సామాన్య ప్రజలు, రైతులు ఈ అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. కానీ అధ్యక్ష, ఆ చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని చేర్చని కారణం చేత కొంతమంది హైకోర్టుకు పోతే టోటల్గా అప్లికేషన్లని రద్దు చేయటం, హైకోర్టు చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ తమరు యావత్ తెలంగాణ ప్రజలకు గమనించాల్సింది ఒకటి ఉంది. ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా, మన లబ్ధి కోసమా, దేనికోసం తీసుకొచ్చారో ఆనాడు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అంతేకాదు, ఒక నెంబర్లో ఏదైనా కోర్టు లిటిగేషన్ ఉంటే ఆ కోర్టు లిటిగేషన్ ఉన్న నెంబర్ మొత్తం ప్రొబిటల్ లిస్ట్లో ఉంటుంది అధ్యక్ష. ఒక నెంబర్లో ఫారెస్ట్ భూమి ఉంటే ఆ నెంబర్ మొత్తం ప్రొబిటల్ లిస్ట్లో ఉంటుంది. ఒక నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే ఆ నెంబర్ అంతా ప్రొబిటల్ లిస్ట్లో ఉంటుంది. కానీ న్యాయంగా ఎవరైతే భూమి ఆసామి ఉన్నాడో ఆ భూమి ఆసామికి చట్టబద్ధంగా ఉన్న ఆస్తి ఏదైతే ఉందో, తన పిల్ల పెళ్లి కోసమో, తన కొడుకు చదువు కోసమో, తనకి వైద్యం కోసమో ఒక్క కుంట భూమి అమ్ముకోవాలన్నా ఆ చట్టము పుణ్యమా అంటూ ఒక్క కుంట కూడా, ఒక్క గజము కూడా అమ్ముకోలేని పరిస్థితి ఆ చట్టం వల్ల దాపురించిందన్నది అధ్యక్ష మీ వల్ల, మీ ద్వారా ఈ సభ్యులకే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఒకటి అధ్యక్ష, ఆనాడు రావణాసురుడికి 10 తలలున్నాయన్నారు. ఈ ధరణి చట్టం 3 తలలతో మొదలై అది వృద్ధి చెంది ఈనాడు 33 తలలతో అవతరించింది ఈ ధరణి అనే ఒక భూతం. దీనివల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు ఒక ఉదాహరణ చెప్తా. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆనాడు పిసిసి అధ్యక్షులు, మా సిఎల్పి నాయకులు వారు పాదయాత్ర చేసేటప్పుడు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ప్రాంతంలో ఎక్కడికెళ్ళినా ఈ ధరణి సమస్యలు, పేదోడికి ఇచ్చిన భూములు ఏ రకంగా వారు ఆక్రమించారు అనేదే అనేక అప్లికేషన్లు వారి పాదయాత్రలో రావటం జరిగింది. ఆ పాదయాత్రలో వారు చెప్పారు, ఎన్నికల టైంలో పిసిసి అధ్యక్షులు, అదే రకంగా సిఎల్పి నాయకులు అనేక వేదికల మీద చెప్పారు, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడు చెప్పారు అధ్యక్ష.